ఇక్కడ స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తున్నా. ఈ వీడియో డైలాగ్ మన సబ్స్క్రైబర్ సెండ్ చేశారు. ఈ డైలాగ్ మీద మాస్ బీట్ పెట్టి చేయమని చెప్పారు. చాలా బాగా వచ్చింది మన వీడియో కూడా. అది కూడా చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ మనం చేసిన వీడియో చూద్దాం. చిన్న వీడియో అయితే చూస్తున్నారు కదా, ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయండి. చాలా బెటర్గా అయితే ఉంటుంది ఈ వీడియో అనేది. అందుకోసం నేను ఎన్టీఆర్ సార్ది ఒకటి చేసిన, ఇంకోటి మన నార్మల్ ఫోటోతోటి ట్రై చేసిన. చాలా అంటే చాలా బాగా వచ్చిందని అనిపిస్తుంది నాకు. మీకు నచ్చితే చాలా హ్యాపీ. దానికంటే ఎక్కువ నేను ఎక్స్పెక్ట్ అయితే ఏం చేయను. కానీ నేను మీ నుంచి ఎక్కువ కోరుకునేది మీకు తెలుసు, ఒక లైక్ మాత్రమే. ఓకే, మీరు లైక్ చేసి కొంచెం బోనస్ ఇస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఒకవేళ ఇందులో స్టార్టింగ్లో అయితే డెఫినెట్లీ ఆ వీడియో క్లిప్ అయితే యూజ్ చేయండి. డెఫినెట్లీ ఒకవేళ నచ్చకపోతే టెక్స్ట్ యూజ్ చేయండి. టెక్స్ట్ కూడా బాగుంటుంది. అని చిన్న అని నేమైతే చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ట్రై చేసుకోవచ్చు మీరు. కానీ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి ఒక లైక్ చేయడం. కాబట్టి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా. ఇప్పుడు నేనైతే మీకైతే డైరెక్ట్గా ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఇంకోటి ఏంటంటే, మీరు డైలాగ్ చూశారు కదా, ఆ డైలాగ్ వీడియో క్లిప్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అది హెచ్డీలోనే ఉంటుంది. దాన్ని మనం ఇంకా మంచిగా కన్వర్ట్ చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు నేను కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్తున్నా. ఏదైతే వీడియో క్లిప్ అన్నానో ఆ వీడియో క్లిప్ యాడ్ చేసిన, ఆ వీడియో క్లిప్ని కిందికి తీసుకొస్తున్నా టోటల్. ఓకే, తీసుకొచ్చిన తర్వాత కింద చూసుకుంటే మనకు కింద వీడియో కట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అప్పుడు దానికోసం మనం అయితే ఒక షేప్ తీసుకుందాం. ఇలాగైతే ఈ సైజులో అయితే పెట్టుకోండి. కిందికి తీసుకురండి. ఈ షేప్, ఆ బీట్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి కలర్లోకి వెళ్ళండి. డ్యూయల్ కలర్లోకి వెళ్ళి ఇలాగైతే పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇలాగైతే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ మీకు ఈ వైట్ కలర్ని కొంచెం పెట్టుకోండి. ఈ వైట్ కలర్ని బ్లాక్ కలర్ చేసేయండి. మళ్ళీ ఈ సైడ్ ఉంది కదా, ఈ సైడ్లో ఉన్న కలర్ని ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ 0 చేసుకోండి. 0 చేసుకుంటే ఇక్కడ మీకు ఇలాగైతే కనిపిస్తుంది. దీన్ని మనం కొంచెం పైన తీసుకుందాం. ఇది ఇంకా కొంచెం మనం ఎడిట్ చేసుకోవాలి దీన్ని. ఇలా ఇక్కడ చూడండి. ఇప్పుడు చూడండి, చాలా బాగా కనిపిస్తుంది. దీన్నే డూప్లికేట్ చేద్దాం. రొటేషన్లోకి వెళ్ళి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి రొటేషన్ 180 degrees చేస్తే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇలాగైతే కనిపిస్తుంది. దీనిపైన మీరు ఒకవేళ టెక్స్ట్ యాడ్ చేద్దామని అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు చూసుకుంటే మనకు ఒక ఫోటో అయితే వస్తుంది. ఈ ఫోటోలో అయితే మీరైతే ఈజీగా మీరు మ్యాక్సిమం మీ ఐ ఫోటో అయితే ఉంటుంది. డెఫినెట్లీ అయితే ఐ ఫోటో అయితే ట్రై చేయండి. లేకపోతే మీ దగ్గర ఐ ఫోటో లేకపోతే మీరైతే ఈజీగా మీ ఐ ఫోటో 100% ఉంటుంది. ప్రతి ఒక్క ఫోటోలో ఉంటుంది. ఐస్ కనిపించకుండా ఎట్లా కానీ. ఓకే, ఈ ఫోటో ఉంది. దీంట్లో కీ యానిమేషన్ కూడా ఉంది. కాబట్టి ఫోటోనే సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మన నార్మల్ ఫోటో ఉంటుంది కదా, నేను పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ సార్ది ఒక ఫోటో తీసుకుంటున్నా. ఇది వేరే ఫోటో ఉంది, ఇది యాడ్ చేస్తున్నా. దీని సైజ్ తక్కువ చేస్తున్నాను. కరెక్ట్గా ఐస్ ఎక్కడైతే ఉందో అక్కడ చేస్తే ఇలాగైతే రివీల్ అవుతుంది. మెల్లగా కొంచెం జూమ్ చేద్దాం, ఇంకా బాగా కనిపిస్తుంది ఇలా. ఓకే, దీనికి మీరు ఇంకా కొంచెం స్పీడ్ పెంచుదామని అనుకుంటే పెంచుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ వద్దాం. చూడండి, సూపర్గా కనిపిస్తుంది. సేమ్ మీరు ఇక్కడైతే ఏదైతే ఫోటో యాడ్ చేస్తారో సేమ్ ఇక్కడ కూడా కొంచెం బీట్ మార్క్ పైనకి వస్తే ఇక్కడ మనకు ఇంకో ఫోటో ఉంటుంది. సేమ్ ఫోటోని ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరు చేంజ్ చేసుకోవాలి. సేమ్ ఫోటో మర్చిపోవద్దు మళ్ళీ. ఓకేనా, ఇదే ఫోటో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నా. ఇలా ఇప్పుడు ఒక ఫోటో యాడ్ చేసిన దీన్నే కాపీ చేద్దాం. ఇక్కడ వచ్చి పేస్ట్ చేద్దాం. ఇక్కడ బీట్ మార్క్ వచ్చి టైమింగ్లోకి వెళ్ళి రైట్ సైడ్ కట్ చేసుకోండి. మళ్ళీ బీట్ మార్క్ దగ్గర వచ్చి ఇలా ఒక 4 సార్లు ఇలాగైతే కాపీ పేస్ట్ చేయండి. ఒకసారి కాపీ చేసిన తర్వాత పేస్ట్ చేసుకోండి. అండ్ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీ యొక్క ఫొటోస్ ఉంటుంది కదా, అవి ఈజీగా 1 by 1 అయితే మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఏవైతే ఫొటోస్ ఉన్నాయో అవి 1 by 1 అయితే చేంజ్ చేసి వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. జై హింద్.